ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడేటోళ్ళం కాదు. ఇదేం మాకు కొత్త కాదు కదా. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిడుగులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. గతంలోనే మేము అరెస్ట్ అయినాం. తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు. మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైళ్లలో పడ్డారు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రానికి మేలు జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడా, రేపు అరెస్ట్ ఆయన ఇష్టం, చేస్తే చేయని. ఇది అక్రమ అరెస్టు. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. దానికి మేము భయపడం. తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం. 9వ తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. డెఫినెట్ గా 9th నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం. మొన్న కూడా హాజరయ్యారు కదా. 45 నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం. ఒకటి మాత్రం క్లియర్ బై సార్, ఆయన అరెస్ట్ చేయని ఇంకా 100 కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. వి విల్ గో ఆన్ ఫైట్. ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం. వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటాం. వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన, కార్మికుల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది.